హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకోసం భారత్ పెట్రోలియం నుంచి ఒక మంచి నోటిఫికేషన్ విడుదలైందండి. దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు అప్డేట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను. భారత్ పెట్రోలియం వారు మొత్తంగా 250 పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇక శాలరీ చూసుకుంటే 12 నుంచి 15 లక్షల ప్యాకేజ్ ఉంటుంది పోస్టును బట్టేసి. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా పోస్టింగ్ అని మన తెలంగాణ వారు అండ్ ఆంధ్రప్రదేశ్ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పొజిషన్స్కి వచ్చేసి అర్హత వచ్చేసి డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇక వీడియోలో మనము కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ చూస్తాను, మీకోసం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ సంబంధించింది ఒకవేళ ఉండేది ఉంటే ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని విజిట్ చేశారో ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, సో దట్ నాకు అది ఎంకరేజింగ్గా ఉంటుంది. మరిన్ని జాబ్ అప్డేట్స్ సంబంధించి మీకోసం వీడియోస్ తీసుకురావడానికి. అండ్ కామెంట్ సెక్షన్లో ఎవరైతే అప్లై చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి అప్లై అని చేసేసి. ఇక సంస్థ వివరాలు మనం ఫస్ట్ చూసుకుంటే ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ అండి, బీపీసీఎల్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ మినిస్ట్రీ కింద పనిచేసేటటువంటి సంస్థ అండి. జాబ్ టైప్ చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. బీపీసీఎల్ అనేది ఒక మహారత్న పబ్లిక్ సెక్టార్ యూనిట్ అండి ఇదని. ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఇవన్నీ కూడా మనం మీకోసం సమ్మరైజ్ చేసి నేను ఎలాగైతే ఎప్పుడు చెప్తున్నానో అలాగే నోటిఫికేషన్ ఒక హైలైట్స్ సమ్మరైజ్ చేసుకొని మీకు ఈజీగా అండర్స్టాండ్ చేయడానికి ప్రజెంట్ చేస్తున్నాను ఈ వీడియోలో. నోటిఫికేషన్లోని ముందుగా హైలైట్స్ చూసుకుంటే అసలు జీతం ఎంత ఉంటుంది అన్నది, శాలరీ అన్నది ఎవరికైనా సరే ఇంపార్టెంట్ కాబట్టి జీతం చూసుకుంటే నెలకు సుమారుగా ₹1,00,000 పైన ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి 12.28 lakhs per annum అనేది ఉంటుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ సెలక్షన్స్ అనేది జరుగుతాయని చెప్తున్నారు. ఎక్కడ పోస్టింగ్ ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు. బీపీసీఎల్ సంబంధించినటువంటి ఆఫీసులలో పొజిషన్స్ అనేది వేకెన్సీస్ ఫిల్అప్ చేయడానికి నోటిఫికేషన్ అనేది వారు విడుదల చేశారు. ఇక ఖాళీలకు వివరాలు, వేకెన్సీస్ చూసుకుంటే 250 వేకెన్సీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన బ్రేకప్ చేసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి వచ్చేసి 175 ఉన్నాయండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ కింద 25 ఉన్నాయి. అండ్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ కింద క్వాలిటీ అష్యూరెన్స్ కింద 30 ఉన్నాయి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వేస్ట్ సైడ్ అమ్యూనిటీస్ కింద 10 ఉన్నాయి. సెక్రటరీ బీపీసీఎల్ కింద 8 పొజిషన్స్ ఉన్నాయి. అండ్ అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ వారికి వచ్చేసి అఫీషియల్ లాంగ్వేజ్ కింద 2 పొజిషన్స్ ఉన్నాయి. మొత్తంగా 250 వేకెన్సీస్ ఉన్నాయి. మనం శాలరీ వివరాలు చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెక్రటరీ పోస్ట్కి వచ్చేసి స్కేల్ వచ్చేసి 30,000 to 1,20,000 వరకు ఉంటుంది. స్టార్టింగ్ సిటీసీ అనేది 12.28 lakhs per annum అనేది ఉంటుంది. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది స్కేల్ చూసుకుంటే 40,000 to 1,40,000 అని ఉంటుంది. స్టార్టింగ్ సిటీసీ వచ్చేసి 17.11 lakhs per annum ఉంటుంది. డిఏ, హెచ్ఆర్ఏ మరియు ఇతర అలవెన్సెస్ అన్నీ కూడా అదనంగా ఉండొచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు నోటిఫికేషన్లో ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. విద్యా అర్హతలు, అసలు కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్ వైజ్గా చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ సంబంధించిన వారికి చూసుకుంటే 3 years డిప్లొమా మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, ఈసీఈ, సివిల్ అండ్ కెమికల్ వాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ సంబంధించిన వారు చూసుకుంటే ఒకవేళ ఇంటర్, సిఎస్, సిఎంఏ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఎగ్జిక్యూటివ్ వారు అయితే వేస్టెడ్ అమ్యూనిటీస్ కింద అయితే డిగ్రీ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీఎంఎస్ అండ్ బీహెచ్ఎం వారు అప్లై చేసుకోవచ్చు. సెక్రటరీ వచ్చేసి 10th ప్లస్ ఇంటర్ ప్లస్ డిగ్రీ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్స్కి వచ్చేసి ఎంఎస్సి కెమిస్ట్రీ ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ అఫీషియల్ లాంగ్వేజ్ వరకు వచ్చేసి మాస్టర్స్ ఇన్ హిందీలో ఉన్నవారు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనీసం 55% మార్క్స్ తోటి పాస్ అయి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి మాత్రం 50 మార్క్స్ అనేది 50% ఆఫ్ మార్క్స్ ఉంటే మాత్రం సరిపోతుందని వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక ఏజ్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే మనం మినిమం ఏజ్ చూసుకుంటే 18 years అనేది ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ వారికి మాత్రం 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్
చూసుకుంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ సెక్రటరీ వారికి 32 సంవత్సరాలు ఉంటుంది. అండ్ అసోసియేటివ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ అకౌంట్స్ వారికి 35 ఇయర్స్ అనేది మ్యాక్సిమం ఏజ్. అండ్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ అండ్ పీడబ్ల్యూబీడీ వారికి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇస్తున్నారు. ఏజ్ క్యాలిక్యులేషన్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 1 ఏప్రిల్ 2026 వరకు మాత్రమే ఉంది. కాబట్టి మీరు ఈ కట్ ఆఫ్ డేట్తో మీ ఏజ్ అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని కూడా చూసుకోండి ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలనేది నోటిఫికేషన్లో చూస్తే ఈ పోస్టులకు ఫ్రెషర్స్ అప్లై చేయడానికి వీల్లేదండి. ఎందుకంటే ఇవి ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ పొజిషన్స్, సంబంధిత రంగంలో ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక జూనియర్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ పోస్టులకు కనీసం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసోసియేట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మాత్రం కనీసం 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రాసెస్ అనేది మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి అప్లికేషన్ స్క్రీనింగ్ అనేది జరుగుతుంది. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఆన్లైన్ రాత పరీక్ష అనేది జరుగుతుంది. తర్వాత గ్రూప్ టాస్క్స్ అనేది వారు ఇస్తారు, అవి గ్రూప్ సాల్వ్ చేయాల్సి వస్తుంది. దాని తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. కానీ ఒక విషయం మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పర్సనల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటప్పుడు మాత్రము మీ ఒరిజినల్ వెరిఫికేషన్స్ అనేవి కూడా చెక్ చేస్తారు. కాబట్టి మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మనం చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి మాత్రం 1180 రూపీస్ ఉంటుంది. అందులో 1000 అనేది ఫీజు అండి, 180 రూపీస్ అనేది జిఎస్టీ కింద ఛార్జ్ చేస్తున్నారు. ఇక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు మాత్రం ఎటువంటి ఫీజు లేదండి. దే ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ద పేయింగ్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్ అండి. పేమెంట్ మాత్రం ఆన్లైన్లో మాత్రమే చేయాల్సి వస్తుంది. అది కూడా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక జాబ్ లొకేషన్ మరియు పోస్టింగ్ అనేది చూసుకుంటే ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఆల్ ఇండియా పోస్టింగ్ అండి. ఇండియాలో బీపీసీఎల్కు సంబంధించిన ఏ బ్రాంచ్లో అయినా పోస్టింగ్ ఉండొచ్చు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారు కూడా ఈ పొజిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ట్రాన్స్ఫర్ పాలసీ కింద చూసుకుంటే కంపెనీ అవసరాలను బట్టి భవిష్యత్తులో ట్రాన్స్ఫర్స్ అనేవి కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. జాబ్ బేసిస్ ఒకవేళ మనం చూసుకుంటే 100% పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి ఇవన్నీ. కానీ ఫస్ట్ ఇయర్ మాత్రం ప్రొబేషన్ పీరియడ్లోనే ఉంటారు. దాని తర్వాతనే రెగ్యులరేషన్ పర్మనెంట్ అనేది జరుగుతుంటుంది. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ అనేది చూసుకుంటే అధికారిక బీపీసీఎల్ నోటిఫికేషన్లో ఎగ్జామ్ సిలబస్, మార్కులు మరియు నెగిటివ్ మార్కింగ్ సంబంధించినటువంటి సంబంధించినది ప్యాటర్న్ అనేది వాళ్ళు ఇవ్వలేదు. కానీ వచ్చిన అప్లికేషన్ సంఖ్యను బట్టి పరీక్ష విధానాన్ని వారు నిర్ణయిస్తారని చెప్పేసి వారు చెప్తున్నారు. ఇక షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు పరీక్ష విధానం మరియు సిలబస్ వివరాలను నేరుగా ఈమెయిల్ ద్వారానే బీపీసీఎల్ వారు పంపిస్తారని చెప్తున్నారు. ఎవరైతే ఫస్ట్ స్క్రీనింగ్ జరుగుతుందో వారికే ఈ యొక్క పరీక్షకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా వారు ఈమెయిల్ ద్వారానే పంపిస్తారని చెప్తున్నారు. అవి కూడా డిపెండింగ్ ఆన్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్స్ అండి. ఎలా అప్లై చేసుకోవాలని చూస్తే ముందుగా బీపీసీఎల్ అధికారిక వెబ్సైట్ని మనం ఓపెన్ చేసుకోవాలి. దాని తర్వాత నోటిఫికేషన్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్గా నోటిఫికేషన్ని ఎండ్ టు ఎండ్ అనేది మనం చదువుకోవాల్సి వస్తుంది. తర్వాత అప్లై ఆన్లైన్ లింక్ని మనం క్లిక్ చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ చేసుకున్న తర్వాత మనము మన యొక్క వివరాలన్నీ కూడా తప్పులు లేకుండా ఫిలప్ చేసి ఈ ఫామ్లో తర్వాత ఫోటో, సిగ్నేచర్ మరియు సర్టిఫికేట్స్ వారు అడిగిన ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కానీ మిగతా సర్టిఫికేట్స్ అన్నీ మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి వస్తుంది. దానికంటే ముందు ఫీజు పేమెంట్ అనేది కేటగిరీ ప్రకారంగా చేసుకున్న తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. దాని తర్వాత మనం ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఆ రిఫరెన్స్ నెంబర్స్ ఏవైతే కూడా ఒకవేళ జనరేట్ అయ్యిందంటే అవి మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి ఫ్యూచర్ కమ్యూనికేషన్ కోసము. ఇక ఒకవేళ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఎలా అప్లై చేయాలనేది చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది bharatpetroleum.in అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కెరీర్ గ్రోత్ అనేది ట్యాబ్ ఉంటుంది. మీరు ఒకవేళ దాన్ని క్లిక్ చేస్తే మీకు డ్రాప్ డౌన్ అనేది వస్తుంది. తర్వాత మీరు కిందికి స్క్రాల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు సీ కరెంట్ జాబ్ ఓపెనింగ్స్ అని ఉంది. మనం అది ఈ ట్యాబ్ని మీరు క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా జాబ్ ఓపెనింగ్ సంబంధించినటువంటి
విండో అనేది ఓపెన్ అవుతుంది. మీరు స్క్రోల్ ఆన్ చేస్తే మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏదైతే మనం మాట్లాడుతున్నామో దానికి సంబంధించినటువంటి పొజిషన్ సంబంధించినటువంటి డీటెయిల్ నోటిఫికేషన్ అడ్వర్టైజ్మెంట్ ప్లస్ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ 2 కూడా ఇచ్చారు. ఫస్ట్ దానికంటే ముందు మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీరు చూసుకుంటే కమెన్స్మెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది 18th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఇక లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ అనేది చూసుకుంటే 17th మే వరకు లాస్ట్ డేట్ అనేది ఉంది. మీరు ఒకవేళ ఫస్ట్ అప్లై చేసేటప్పుడు క్లిక్ హియర్ ఫర్ ద అప్లై ఆన్లైన్ అనే ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. అది ఏంటంటే ఎక్స్టర్నల్ విండోకి మీకు తీసుకెళ్ళొచ్చా అని అడుగుతుంది. అక్కడ మీరు ప్రొసీడ్ అని మీరు క్లిక్ చేసి ట్యాబ్ని క్లిక్ చేస్తే మీకు వచ్చేసి ఈ విధంగా విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ వచ్చేసి మీకు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్, కొత్తగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటున్నారో వారు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వారు వచ్చేసి లాగిన్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అనేది మీరు ఇక్కడ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు చేసుకునేటప్పుడు ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళు రిఫరెన్స్ డాక్యుమెంట్స్ ఇచ్చారంటే క్లియర్గా మీరు ఓపెన్ చేసుకొని కూడా చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అవుతుంది. ఒకవేళ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. అందులో 6 స్టెప్స్ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ప్రతి ప్రాసెస్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేసేసుకొని లాస్ట్లో పేమెంట్ అనేది మీరు క్లియర్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అనేది మీరు చేస్తే మీ అప్లికేషన్ అనేది అప్లై అవుతుంది. తర్వాత మీరు రిఫరెన్స్ జనరేట్ అయింది మీ దగ్గర స్టోర్ చేసుకొని సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక మీరు అప్లై చేసే ముందు ఇంపార్టెంట్ పాయింట్స్ మనం చూసుకోవాల్సింది, అప్లై చేసే ముందు ఎక్స్పీరియన్స్ రూల్స్ పూర్తిగా చదవండి. కరెక్ట్ డీటెయిల్స్ మాత్రమే ఇవ్వాలి. సబ్మిట్ చేశాక మార్పులు మాత్రం చేసుకోవడానికి ఉండదు. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఇప్పుడే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అప్లై చేసేటప్పుడు. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభమైనది 18th ఏప్రిల్ నుంచి, లాస్ట్ డేట్ అప్లై వచ్చేసి 17th మే వరకు మాత్రం మనకు టైం ఉంది. కానీ మీరు లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి, ముందుగానే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ మాత్రం. ఇక ఎవరైతే ఈ పొజిషన్స్కి అప్లై చేస్తున్నారో వారందరికీ కూడా నా తరపున ఆల్ ద బెస్ట్ అండి. మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ పొజిషన్స్కి సూటబుల్ అవుతారంటే వారికి కూడా షేర్ చేయండి. ఇక మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు రివర్ట్ ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.